అందరికీ నమస్కారం. నిడదవోలు పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్కి స్వాగతం. నిడదవోలు జరిగే తాజా అప్డేట్స్ మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని చింతచెట్టు వీధిలో ఈ రోజు ఉదయం ఘోర హత్యాఘాతం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో తన షాప్ తెరవడానికి వచ్చిన షేక్ మస్తాన్ వల్లి అనే వ్యక్తిపై వైఎస్ఆర్ కాలనీకి చెందిన సిరందుల అనిల్ కుమార్ అనే యువకుడు కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఇక వివరాల్లోకి వెళ్తే గతంలో అనిల్ కుమార్ షేక్ మస్తాన్ వల్లి కుమార్తెను వేధిస్తున్నాడన్న ఆరోపణలపై అతనిపై ఫోక్సో కేసు నమోదైంది. ఈ కేసు ప్రస్తుతం ఏలూరుగూడలో విచారణలో ఉంది. రాజీ కోసం అనిల్ ప్రయత్నాలు జరిపినప్పటికీ వల్లి కుటుంబం ఒప్పుకోవడంతో అనిల్ కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనతో చింతచెట్టు వీధి ఉద్రిక్తత నెలకొంది. ఉదయం సుమారు 5-5:15 మధ్యలోని నిడదవోలు పట్టణం చింతచెట్టు వారి వీధిలో ఈ షేక్ వల్లీ బాషా అనే అతను తను లేచి రెగ్యులర్గా తన షాప్ తీసుకోవడానికి కిందకి వస్తే సిరంగుల అనిల్ కుమార్ అనే అతన్ని కత్తితో నరికి చంపడం జరిగింది. ఇతను గతంలోని ఎవరైతే అనుమానిత వ్యక్తి ఉన్నాడో గతంలో షేక్ వల్లీ బాషా గారు కంప్లైంట్గా ఉన్న ఒక పోక్సో కేసులో వాళ్ళ అమ్మాయిని నడిపించాడన్న పోక్సో కేసులో ఈ సిరంగుల అనిల్ కుమార్ అనే అతను ముద్దాయి. ప్రజెంట్ ఈ కేసు ఏలూరు కోర్టులో విచారణ దశలో ఉంది. ట్రయల్ ఇంకా ఫిక్స్ కాలేదు, ఫిక్సేషన్లో ఉంది. సో ఈ కేసులో రాజీ అమ్మని ఇతనితో ముద్దాయి ఫిర్యాదుతో చనిపోయిన వ్యక్తితో అడుగుతున్నాడు. ఆ విషయంలో రాజీ కాలేదని చెప్పి అతను మనసులో కట్టు పెట్టుకుని చంపుతున్నట్టు ప్రాథమికంగా ఇదే తెలిసింది. ఇంకా కేసు దర్యాప్తు జరగాలి. ముస్లిం వస్తుంది. కేసు దర్యాప్తు చేసి యాజ్ పర్ ఫ్యాక్ట్స్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాము.